సో పోలీస్ శాఖలో కావచ్చు, అట్లాగే వైద్య రంగంలో కావచ్చు, ఇట్లా చాలా టీచర్ పోస్టులు కావచ్చు, చాలా వరకు చాలా శాఖల్లో కూడా ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియ ఇంకా చేపట్టాల్సి ఉంది, భర్తీ ప్రక్రియ. మరి ఎందుకు ప్రభుత్వం అన్నిట్లలో అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఎందుకు స్పందించలేకపోతుంది, ఎందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేయలేకపోతుంది? తెలంగాణలో త్వరలో నోటిఫికేషన్ల విడుదల అనేసి ఒక ప్రాపగండ సృష్టిస్తుందే తప్ప నోటిఫికేషన్ రిలీజ్ అవ్వట్లేదు. దీన్ని ఎట్లా చూస్తారు? త్వరలో అని చెప్పేసి పేపర్లో ఇచ్చేయి కానీ, రకరకాల న్యూస్ ఛానల్స్లో ఇచ్చేయి కానీ, అవి కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందనే భ్రమను కలిగిస్తున్నాయేమో అనిపిస్తుందండి. కానీ తీరా నిరుద్యోగుల విషయంలోనైతే వాళ్ళు పట్టించుకున్నది అయితే ఏం లేదు. ఏమంటున్నారంటే త్వరలో అంటున్నారు. ఈ త్వరలో అనే ముచ్చట ఎలా పోతుందంటే, ఒక స్టేజ్ ఎక్కినప్పుడు మేము 56,000 అని ఒక టైంలో చెప్పారు. అది ఎలా పోయిందంటే 56,000 ఉద్యోగాలు ఇచ్చారట కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి వెళ్ళింది. ఆ తర్వాత ఇంకొక 70,000 అని అంటారు. ఇప్పుడు ఈ మధ్యలో వినిపించిన మాట ఏంటంటే మేము 1,50,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇలాగా చెప్పినప్పుడు అది పబ్లిక్ వెళ్ళిపోతుంది. దానివల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేస్తుంది, మంచి చేస్తుంది అనేది వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో ఈ రాజీవ్ యువకిరణాలు అని చెప్పేసి ఒక పథకాన్ని పెట్టి దాంట్లో మేము నిరుద్యోగులకి, గ్రామీణ ప్రాంత యువతకి, రకరకాల యువకులకి వాళ్ళకి ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇస్తూ ఏదో చేస్తామని చెప్పేసి ఇచ్చారు. అది వాళ్ళకి సంబంధించిన అనుకూలంగా వెళ్ళిపోయింది. ఇలాగ రకరకాల కార్యక్రమాలు వాళ్ళకి అనుకూలంగా వెళ్తున్నాయి మేడం, వెళ్తున్నాయి. కానీ వాళ్ళు చేస్తున్నది ఏంటంటే వాళ్ళకి సంబంధించిన పబ్లిసిటీ వెళ్ళిపోతుంది. కానీ ఇందులో చేసింది ఒక్కటంటే ఒకటి లేదు. ఇప్పుడు ఈ రాజీవ్ యువకిరణాలు అన్న దాని విషయంలో మీరు చూసే ఉంటారు, నిన్న న్యూస్లో ఆ సంబంధించిన పత్రాలు ఏవైతున్నాయో వాటిని ఇప్పటికైతే ఆపేస్తున్నారు. లోతుగా వెరిఫికేషన్ ఎంక్వైరీ చేసి దాన్ని ఇస్తామని చెప్పేసి అంటున్నారు. లోతుగా ఎంక్వైరీ చేసేది లేదు, ఏం లేదు, అది చేయడానికి అవకాశం లేదని ఇలా కారణం చెప్తారు, ఆపేస్తారు. ఇంకా అది ఎప్పటికి ఇవ్వరు మేడం. అలాగా రకరకాల కారణాలు చెప్పి ఎన్నో విషయాలను అలా దాటేస్తూ పోతున్నారు. ఇలాగే నిరుద్యోగులకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం అంటూ రకరకాలుగా లాస్ట్ ఇయర్ అక్టోబర్ నెలలో మాకు జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. ఆ రోజు ఆ జాబ్ క్యాలెండర్ చూసి ఎంతోమంది ఇక ఏం ఉద్యోగాలు లేవు, ఏం ఉండకపోవచ్చు అని చెప్పేసి ఎవరిదారు వాళ్ళు వెళ్తున్న విషయం అంతా డ్రాప్ అయిపోయి నోటిఫికేషన్ వరుసగా ఉన్నాయట అని చెప్పేసి స్టడీ హాల్స్ అని ఇక్కడని ఎంతోమంది అప్పులు చేసుకొని కూర్చుంటే ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది అని చూస్తుంటే ఈ మధ్యలో ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి దాని కారణంతో ఆపేస్తున్నారు. దాని తర్వాత అది దానికి సంబంధించి ఏం చెప్పారంటే 2 monthsలో అన్నారు. 2 months అంటే చాలా తొందరలోనే ఉంది కదా, ఈ లోపు నేను బాగా చదువుకుంటే నాకు జాబ్ వస్తుందని చెప్పేసి మేమేం చేసినాం, పుస్తకాల మీద పడి ఉన్నాం. పుస్తకాల మీద పడి అట్లనే అయిపోతున్నాం తప్ప మాకు న్యాయం జరిగింది అయితే లేదు. అది కాస్త 2 months అనేది కాస్త ఎన్ని నెలలకు వెళ్ళింది, దాదాపు 6-7 నెలలు పట్టింది. ఆ 2 నెలల తర్వాత అది కంప్లీట్ అయిందని చెప్పేసి అన్నారు. అది కంప్లీట్ అయినాక ఇప్పుడు వచ్చింది ఏంటంటే నిన్న June 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. మేము ఈ విషయంలో నిరుద్యోగులు మొన్న ధర్నా చౌక్ దగ్గర ధర్నాకు సంబంధించిన రియాక్షన్ ఖచ్చితంగా మనకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఆశగా ఎదురు చూసినారు. అందరు నిరుద్యోగులు ఎదురు చూశారు. కానీ నిన్న ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో ఎటువంటి హామీ లేదు, ఎటువంటి ముచ్చట్లేదు. నిరుద్యోగులకు సంబంధించి ఒక ముచ్చట లేకుండానే నిన్న ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన వేదిక మీద సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ క్లోజ్ చేసుకున్నారు. అసలు నిరుద్యోగులను ఎందుకు పట్టించుకోవట్లేదు? మీరు ధర్నా చేసింది కూడా ఇందిరా పార్క్ దగ్గర ఆవిర్భావ దినోత్సవం రోజు ఏదో ఒకటి నిరుద్యోగుల తరపున అనౌన్స్ చేయాలి అని గవర్నమెంట్కి తెలియడానికి కదా ఆ రోజు మీరు ధర్నా చేసింది. మరి ఎందుకు ఇంకా కూడా అంటే గవర్నమెంట్కి మీరు చేసినటువంటి నిరసన సెగ తగలలేదంటారా? మేము మన ఇందిరా పార్క్ దగ్గర జరిగినటువంటి ధర్నా June 2 మాకు ఏదన్నా మంచి న్యూస్ రావాలని చెప్పేసి చేశాము. మా యొక్క ఆవేదన తెలియజేస్తే మా నిరుద్యోగులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నిధులు, నీళ్లు, నియామకాలు అనే ఈ కాన్సెప్ట్ మీద ఏర్పడింది. ఇప్పుడు నిధులు, నీళ్లు అనేది ఇప్పుడు దానికి సంబంధించి రకరకాలుగా ఏవో ప్రోగ్రామ్ జరుగుతున్నా, ఇంకోటి ఏంటంటే గ్రామీణ ప్రాంతం అనేది నిరుద్యోగుల మీద ఎంతో ఆధారపడి ఉంది మేడం. నిరుద్యోగులు కానీ ఎప్పుడైతే బయట బాగుపడతారో గ్రామీణ ప్రాంతం చాలా వరకు బాగుపడుతుంది. ఒక ఊరిలో ఒక నిరుద్యోగి బాగుపడినా ఆ ఊరిలో వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీస్ అంత వడ్డీకి హ్యాపీగా బతికే అవకాశం ఉంది. ఇలాగా నియామకాలు అనే విషయంలో ఎంతో అన్యాయం చేస్తుంది. ఈ కాన్సెప్ట్ మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నిరుద్యోగుల విషయంలో ఎటువంటి అనౌన్స్మెంట్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. కాబట్టి దీన్ని మేము చాలా మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా మాకు అనుకూలంగా ఉండాలని మాకు ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఖచ్చితంగా మాకు అనుకూలంగా ఉండాలి. మా గురించి ఆలోచించి ఈ 18 లోపు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని మేము ఈ ఛానల్ ముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మాకు జాబ్ క్యాలెండర్ కావాల్సిందే.